అందరికీ నమస్కారం. నేను మీ దగ్గర రావడానికి ఒక చిన్న కారణం ఉన్నది, మీకు కూడా తెలుసు ఏంటిది అనేది. మొన్న జరిగిన ఎన్నికలల్లో వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు ఏమనుకుంటలేం, కానీ కేసీఆర్ గారు చేసిన పథకాలు మీరు చూసిరు. గతంలో కేసీఆర్ గారు ఏమేమి చేసింది, ఇప్పుడు ఏమేమైతుంది. గతంలో కేసీఆర్ గారు చేసిన పథకాలు యావత్ భారతదేశంలోనే ఏ ప్రభుత్వాలు చేయలేదు. వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి, వేరే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. ఆయా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో కూడా ఎవ్వరూ ఈ పనులు చేయలేదు. దాన్ని మచ్చుతులుగా మనం అనుభవించినాం. అది కూడా మీకు ఒకసారి చెప్తున్నా. ఏంటంటే గతంలో మీరు చూసారు, రైతు బంధు అని పెట్టుబడి సాయం ముందే ఇచ్చేది. 10,000 రూపాయలు ఎకరాన ప్రతి సంవత్సరం టంచన్గా ఇట్లా వ్యవసాయం మొదలవుతుందంటేనే మన ఫోన్లలో టింటింగ్ కూడా మన పైసలు వచ్చేది. మీ నెంబర్లకు వచ్చేదా, మీ భర్త నెంబర్కి వచ్చేదా, కుటుంబ సభ్యుల నెంబర్లకి అయితే వచ్చేదా కాదా? వచ్చినారా లేదా? ఇప్పుడు ఎట్లా వచ్చినాయి చూసారు మీరు. అది 2 ఎకరాలకు ఒకసారి, 3 ఎకరాలకు ఒకసారి, కొంతమంది మొత్తానికి రాలేదు. మొత్తానికి అంటే అప్పటి మన రైతు బంధుకు ఇప్పుడు రైతు బంధుకు మీరు గమనిస్తారు. అంతకుముందు 24 గంటలు కరెంటు ఉండే. ఎవరైనా కరెంటు గురించి ఆలోచించేవాళ్ళు ఉండరా? ఇప్పుడు కరెంటు పోతుందా, పోతలేదా? పోతుందా లేదా కరెంటు? అదొకటి గమనించాలి. రెండో విషయం, అంతకుముందు మనం ప్రతి ఒక్క మహిళల గురించి ఆలోచించిన విషయంలో మీకు ఇక వేరే స్కీమ్ల గురించి చెప్తున్నా, ఆడోళ్ళ స్కీమ్లే మీకు ముందు చెప్తాను. అంతకుముందు అమ్మ కళ్యాణ లక్ష్మి అని పెళ్లి చేసుకున్న వెంటనే మీరు ఇట్లా అప్లై చేసుకున్న వెంటనే ఫస్ట్ విడతనే 1 రోజులలో మీ అంటే ఆడబిడ్డ ఆ పిల్ల వాళ్ళ తల్లి అకౌంట్కి చెక్ వచ్చేది చేసుకునేది. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినాయి కళ్యాణ లక్ష్మి చెక్కులు. అప్పటికే పెళ్లి, కానీ ఇప్పుడు ఈ 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాయా? మరి వచ్చుడే కాదు, ఏం చేసిండు? కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తున్నారు. మీరు ఆశపడ్డారు. అరే లక్ష రాబట్టి మీదికి వెళ్ళి తులం బంగారం అని ఆశపడ్డారు. మిమ్మల్ని తప్పుపట్ట ఎందుకు చెప్పన్నా, మన తెలంగాణ బిడ్డలకు నాకైనా నీకైనా ఎవరికైనా కూడా ఇచ్చిన వాళ్ళు ఇచ్చినంత ఇంకా పైన ఏమి ఇస్తున్నారని ఆశ చూసుకోవాలి. మనం అట్లా ఇస్తారేందో అని ఆశపడ్డాం. ఆశపడుట్లా తప్పేం లేదు, కానీ అది ఎంతవరకు అమలైందని మీరు చూడండి. తులం బంగారం ఇస్తానే అది చెప్పాలి. అంతకుముందు కేసీఆర్ కిట్ అని ఎంత అద్భుతమైన కిట్టు అది. ఇట్లా అమ్మాయి కడుపుల బిడ్డ మన కోడలు మన బిడ్డ కడుపులో పిల్లబడ్డ వెంటనే అంగన్వాడీ కేంద్రాలల్లో పౌష్టికాహారం ఇచ్చేది. పౌష్టికాహారం ఇచ్చేదా లేదా? గుడ్లు గిడ్లు పెట్టి అది చేసేదా? కొంచెం పెరిగిన వాళ్ళ వెంటనే కడుపుల బాబు పెరిగిన వాళ్ళ వెంటనే ఆశా వర్కర్లు వచ్చి మాతా శిశు కేంద్రాలలో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి బిడ్డ 12 బిడ్డ పుట్టిన వాళ్ళ వెంటనే ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చారు, మగబిడ్డ పుడితే 12,000 ఇచ్చారు. కేసీఆర్ కిట్ ఇచ్చారు, తీసుకొచ్చి ఇంట్లో దించారు. ఇప్పుడు ఆ విధంగా కేసీఆర్ కిట్ కానీ ఆ విధంగా కానీ ఇమ్మీడియట్ పైసలు ఇస్తున్నారు. అదొకటి. అప్పుడు మనం ఆశపడ్డాం. ఏమనుకున్నాం? ఎక్కువ పైసలు ఇస్తా అన్నారు, ఇంకా ఎక్కువ అది చేస్తాను అనుకో ఆశపడ్డాం. దీంట్లో కూడా అదే కాదు, ముసలవ్వకు నీ ఇంట్లో 4,000 పెన్షన్ ఇస్తాను. అయితే 4,000 మనం 2,000 ఇస్తాను. మిగతా వారికి మనం 4,000 పెంచుతాను. గతంలో 200 ఉన్న పెన్షన్ను 1000 చేసిండు, 1000 ఉన్న పెన్షన్ 2,000 చేసిండు. ఈ విధంగా పెంచిన ఘనత కేసీఆర్దే. కానీ ఇప్పుడు నీకు 2,000కి 4,000 ఇస్తా, డిసెంబర్ని గెలిచిన వెంటనే నేను ప్రమాణస్వీకారం వెంటనే మీకు 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇచ్చిందా? 4,000 పక్క పెట్టు. ఇచ్చిన 2,000లలో ఈ 6 నెలల్లో ఒక నెల ఎగ్గొట్టిండు. మనం మీకని మీరు ఇష్టం ఉన్నప్పుడు ఇచ్చుడు. దానికి ఆశపడలే మీరు. మనం మంచిగానే ఉన్నాం, కానీ నా కోడలి పిల్లకు నా బిడ్డకు 2,500 వస్తాయిగా, వయసు 60 ఏళ్ళు నిండకున్నా కూడా నాకు పింఛన్ రావట్టే. మళ్ళీ ఇంట్లో ప్రతి ఆడపిల్లకు 2,500 ఇస్తా అన్నాడు. ఒక్కరిని చూపించారు. ఒకళ్ళు 2,500 ఇస్తే మీరు ఓటు అటే 2,500 ఎక్కడ ఇచ్చిందా? గెలిచిన వాళ్ళు వెంటనే ఇస్తాడా? 6 నెలలైంది ఇచ్చండి అవ్వ 2,500. ఆశ, మనకు ఆశ ఆ విధంగా ఉండే. దానికన్నా ఒక నెల ఎగ్గొట్టిండు, అయిందా? అది దాని తర్వాత ఈ మన రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. 15,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. మన ఇచ్చే పైసలు ఇవ్వకపోయాడు. అమ్మ అంత ఒక్క నిమిషం అమ్మ. అంతకుముందు తెలంగాణ రాకముందు ఆంధ్ర పాలకుల చేల మనం ఉన్నప్పుడు కరెంటు పొద్దున 3 గంటలు, రాత్రి 3 గంటలు. మన మొగోళ్ళే, మన ఇంటి మనుషులే బాయిల దగ్గర పోయి కరెంట్ వేసుడు ఎంత కష్టపడ్డారు మీరు అందరూ చూసారు కదా. తెలంగాణలో ఇట్లా జరుగుతుంది. మన తెలంగాణ పరిపాలన మనకు రావాలని కేసీఆర్ సాగు నోట్ల తలబెట్టి మీరు అందరూ కూడా నిరాహార దీక్షలు తిరిగారు. మీరు కూడా రోడ్ల మీదకి వచ్చారు. కేసీఆర్ మీ అందరిని తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళు వెంటనే ఆయనకు ప్రభుత్వం మనం పట్టం కట్టిస్తే ఈ పథకాలన్నీ చేసిండా చేయలేదా?
మరి అప్పుడు చేసిన పథకాలు ఇప్పుడు ఎందుకు చేస్తలేదు? ఎందుకంటే ఆయనకు తెలుసు రాబడేంది పోబడేంది. కేసీఆర్ అనే వ్యక్తి ఆ కోవిల్లో కూడా రైతు బందేసిండు. పటేలే వాళ్ళ ఆయన అన్న మాట ప్రకారంగా ప్రతి చేసిండు. నేను కూడా మీ అందరికి ఒకటే కోరుతున్నాబ్బా, ఇప్పుడు అదొక పథకాలే కాదు, నీళ్ళ విషయం తీసుకోర్రి, కరెంటు విషయం తీసుకోర్రి, రైతు బంధు తీసుకోర్రి, రైతు బీమా. అమ్మ మన ఇంట్లో ఎవరైనా అంటే ఎవరో మన చుట్టాలైతే ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు కదా, రైతు 2-3 గుంటలు ఉన్నా కూడా పాస్బుక్ ఉన్న వాళ్ళు చనిపోతే 5 లక్షల వాళ్ళకి వచ్చినాయా రాలేదా? అది ఎట్లనైనా చనిపోయి, యాక్సిడెంట్తో చనిపోయిందా, జ్వరంతో చచ్చిపోయిందా, ఇసందాయి చచ్చిపోయిందా, ఏ విధంగా చచ్చిపోయి 5 లక్షలు ఇచ్చింది అయ్యలేదు. మనం ప్రశ్నించండి, అడగండి. ఇప్పుడు మొన్న కేసీఆర్ బయలుదేరిన తర్వాత లాస్ట్ తారీఖు నీళ్ళు వచ్చింది. ఆయన రాకముందు కూలిపోయింది, 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు. ఆ మొత్తం ప్రాజెక్టే 1,00,000 కోట్లది కాదు. ఇప్పుడు ఒక మన ఇల్లు కట్టుకుంటామమ్మా, ఇల్లు నా సొంత ఇల్లు నేనే కట్టుకుంటా, ఈ ఇల్లు ఈమెనే కట్టుకుంటా, ఇల్లు మన సొంతానికి కట్టుకుంటా కదా, కట్టిన మేస్తారు ఎక్కువ లీకేజ్ ఉంటుంది, అది సరి చేసుకుంటాం తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? వర్షాకాలం తెలుస్తుంది, అది తెలుస్తుంది, ఉరుకుతుంది, అది తెలియదు. ఆ ఒక్క పిల్లర్ కూలినంత మాత్రం మొత్తం అయిపోయిందని నిందేసి నీళ్ళు ఇవ్వకుండా చేసి దాన్ని రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాలంటే ఎంతసేపు వచ్చాడు? ఇగో అమ్మ, కేవలం వాళ్ళు ఎమ్మెల్యేలు గెలవాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రి కావాలి, అధికారం రావాలనే ఉద్దేశంతో నోటికి వచ్చిన అన్ని హామీలు ఇచ్చి మీ అందరి ద్వారా ఓట్లు వేయించుకొని ఈ విధంగా గద్దెనెక్కిరాళ్ళు. ఇప్పుడు ఒక కోరుకుంటున్నా, ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి ఎవరు చెప్ప, ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి మరుకుంటానే మన మనిషి, మన ముద్దు బిడ్డ, మన దగ్గర మన మండలంలో పుట్టిన బిడ్డ, ఆయనకు అవకాశం ఇవ్వంటారు. కొప్పులీశ్వర్ అనేటానే నిలబడ్డాడు. ఇప్పుడు కొప్పులీశ్వర్ అనేటానే మన మండల వ్యక్తి కాబట్టి మన మండల ప్రజలందరూ కూడా కడుపులో పెట్టుకొని సాదుకోవాలి. ఆయన గెలిస్తే ఆయన ఒక బొగ్గు కానీ కార్మికుడు. గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన 4 సార్లు రాజీనామా చేయాలంటే 4 సార్లు రాజీనామా చేసింది. ఎప్పుడు వెనక పోలే, తెలంగాణ రావాలి, తెలంగాణ బాగుపడాలని. దయచేసి మీరు అర్థం చేసుకొని ఈసారి ఎంపీ ఎన్నికలకు మాత్రం ఎవ్వరు ఎన్నైనా చెప్పుర్రి, మన మండల బిడ్డకు కొప్పులీశ్వరానికే ఓటేసి మీరు అందరూ అత్యధిక మెజారిటీ ఇవ్వాలని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అందరు తప్పకుండా ఓటేసి. కొప్పులీశ్వర్ గురించి నేను వచ్చిన ఈరోజు కేసీఆర్ చేసిన పథకాలు మీకు చెప్పడానికి వచ్చిన.